బిగ్ డిబేట్. ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఒక రావణ కాష్టంలో అనిపిస్తుంది? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? విద్యార్థులందరూ కూడా రోడ్లపైకి వచ్చారు. సో నిన్న అసెంబ్లీలో చూస్తేనేమో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. మరి జాబ్ క్యాలెండర్ మీద కూడా ఎందుకు వ్యతిరేక వార్తలు వస్తున్నాయి? ఎందుకు స్టూడెంట్స్ దీని మీద సంతృప్తిగా లేరు? జాబ్ కనీసం క్యాలెండర్ అంటే ఏంది? క్యాలెండర్లో తేదీలు ఉంటాయి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి జాబ్ క్యాలెండర్లో మాత్రం ఏంది అంత ప్లెయిన్గా ఉంది? ఎన్ని జాబులు వేస్తారు, ఎప్పుడు వేస్తారు, తేదీలు ఏంటి, ఇవేవీ లేవు. రెండోది, అసెంబ్లీలో కూడా నిన్న మొత్తం దీనిపైన చర్చ జరిగింది. ఆ చర్చలో దానం ఏం మాట్లాడిరో కూడా చూశారు. సో ఇవన్నీ మనం ఈరోజు డీప్ డిస్కస్ చేద్దాం. మనం బిగ్ డిబేట్లో మనతో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి పావని గౌడ్ ఉన్నారు, ఏబీవీపీ నుంచి రాజు ఉన్నారు, ఎన్ఎస్సిఐ ఓయూ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సో మరి కాసేపట్లో మనకు విద్యార్థులు కూడా దీంట్లో ఈ డిబేట్లో జాయిన్ అవుతారు. సో మీ అందరికి కూడా వెల్కమ్ అండి. ఏంటి జాబ్ క్యాలెండర్ వచ్చింది, అయినప్పటికీ కూడా మొన్నటి వరకు వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చినామని చెప్తున్నారు. కానీ ఈరోజు చిక్కడపల్లి, అశోక్ నగర్ ఎక్కడ చూసినా పాపము రోడ్ల మీద రాత్రి పగలు లేకుండా విద్యార్థులు కూర్చొని ఒక బాధని, ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారు? అన్నారు ప్రజలను ముంచే పాలన తీసుకొచ్చారు కాబట్టి ఇలాంటి రకమైన సంఘటనలు జరుగుతున్నాయి. మేము వస్తాము, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము సంవత్సరానికి అని చెప్పిండ్రు. నిన్న జాబ్ క్యాలెండర్ అని ఒకటి విడుదల చేసిండ్రు. అసలు జాబుల సంఖ్య లేదు, జాబులే లేవు. జాబు లేని క్యాలెండర్ని విడుదల చేసిండ్రు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఏంటంటే మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. హామీలను నెరవేర్చలేక ప్రజలను నట్టేట ముంచుతున్నారు. ప్రజలనే ముంచడం కాకుండా నిరుద్యోగులు ఎవరైతే వాళ్ళు అధికారంలో రావడానికి 100% కృషి చేసిండ్రో వాళ్ళను నిండా ముంచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు లేదు. ఆ జాబ్ క్యాలెండర్ల జాబులు లేవు. వెనకట కోట శ్రీనివాసరావు గారు ఒకటి కోడిని తాడుకు కట్టుకొని మనం అన్నం తిన్నట్టు ఉన్నది క్యాలెండర్. కోడి కూర తింటున్నట్టుగా ఫీల్ అవుతుంటే జాబులు లేని క్యాలెండర్ తృప్తి పడిపోవాలి. శ్రీనివాస్ గారు ఏంటండి అంటే ఈ జాబ్ క్యాలెండర్ మీద మళ్ళా కూడా నిరసనలు వస్తున్నాయి. విద్యార్థులు ఎవరు కూడా సాటిస్ఫైగా లేరు. మీకు తెలుసు, మీరు ఒక ఓయూ స్టూడెంట్ కూడా, మంచి చదువుకున్న వాళ్ళు. కానీ మీరు ఒక యాజ్ ఏ లీడర్గా కాకుండా, లేదంటే కాంగ్రెస్ పార్టీ తరఫున కాకుండా జనరల్గా మనం ఈరోజు చర్చని పార్టీ, నేను మొన్న కూడా ఒకటి పెట్టిన డిబేట్, సొల్యూషన్ కావాలి, దానికి ఒక క్లారిటీ కావాలి. ఏం చెప్తారు? ఈ జాబ్ క్యాలెండర్ పేరు మీద ఈరోజు మళ్ళీ మోసం జరుగుతుంది అనేది చర్చ జరుగుతుంది, ఏమంటారు మీరు? మొదటగా క్యాలెండర్ ప్రకటించిన తర్వాత అసలు ఎక్కడ అల్లర్లు మీరు అన్నట్టు రోడ్ల మీకు వచ్చి విద్యార్థులు ఆందోళన చేశారు మేడం? ఇలా కూర్చున్న వాళ్ళందరూ ఎక్కడ చేశారు మేడం? అనేది ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏబీపీ స్టేట్ వింగ్ వాళ్ళు వెళ్ళి విద్యార్థులకి మాయ మాటలు చెప్పించి రోడ్ల మీకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందండి? జాబ్ క్యాలెండర్ ప్రకటించిన కరెక్ట్ గా 15 రోజుల క్రితం ఇదే స్టూడియోకి వచ్చి మీ ముందర మేము మాట్లాడారు. ఇదే గ్రూప్ 2 పోస్ట్పోన్ కావాలని, ఇదే డిఎస్సి పోస్ట్పోన్ కావాలని చెప్పేసి మీ ముందర ఇక్కడ లైవ్ డిబేట్ లో పాల్గొన్నాం కదా. ఆ రోజు ఇక్కడ ఉన్న విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి ఏబీపీ స్టూడెంట్ వింగ్, ఇక్కడ చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారా లేదా అని. ఇవాళ 15 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. ప్రకటించారా లేదా? అన్నం కావాలని అడిగేది నువ్వే. అన్నం పెట్టినాక నాకు ఈ అన్నంలోకి చికెన్ కర్రీ కావాలి, లేకపోతే మటన్ కర్రీ కావాలని మనం కొట్లాడేది నువ్వే. అసలు విద్యార్థులు ఒక జాబ్ క్యాలెండర్ వచ్చినాక ఎవరికి వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ చూసుకుని ఏ ఎగ్జామ్ డేట్ ఎక్కడ కండక్ట్ చేశారు, ఏ ఎగ్జామ్ శాఖలో నోటిఫికేషన్ ఏందనేది వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా ఎర్లీ మార్నింగ్ లేచి చూసుకొని వాళ్ళ సక్కిన వాళ్ళు లైబ్రరీ కూర్చొని చదువుకుంటే, మీ రాజకీయ లబ్ధి కోసం, మీ ఎదుగుదల కోసం మీరు విద్యార్థులను తీసుకొని వచ్చి రోడ్ల మీదకి వస్తే అది ఎంతవరకు న్యాయమండి? తెలంగాణ వచ్చే రాష్ట్రం 10 ఏళ్ళైనా కానీ ఎక్కడ కూడా ఒక ప్రభుత్వం ఉంటుందని చెప్పేసి మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏదైతుందో అదే కోడని చూసుకుని కోడ శ్రీనివాసరావు కూర్చున్నట్టు మీ ఉస్మానియా చూసుకుని ఎప్పుడు పడితే ప్రభుత్వం ఉద్యమం ఇక ఎప్పుడు పడుతుందని చెప్పేసి మీరు చూస్తుంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో యాజ్ అ విద్యార్థిగా చెప్తున్నాను, ఇలా జాబ్ క్యాలెండర్ వేయడం కూడా యావత్ తెలంగాణ రాష్ట్రం క్లారిటీ చెప్పండి. జాబ్ క్యాలెండర్ లో అంటే పోస్ట్ లేని ఇప్పుడు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టీచర్స్ November 24 నుంచి June 25 వరకు స్కూల్ ఎడ్యుకేషన్ మీరు అందించారు. ఇక్కడ ఈ ఇంతేనా? దీనికి సంబంధించి ఇంకా ఎన్ని వేస్తారు ఏంటి అనేది మీకు మంత్ తో సహా మీకు ఇయర్ మంత్ అండ్ ఇయర్ మీకు చాలా స్పష్టంగా, దానితో పాటు ఏ డిపార్ట్మెంట్ మీరు చెప్పినట్టు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏ డిపార్ట్మెంట్ ఏ ఇయర్ ఏ మంత్ లో కండక్ట్ చేస్తుంది, అది ఎంట్రన్స్ టెస్టా, నోటిఫికేషనా, జాబ్ రిక్రూట్మెంట్ అనేది చాలా క్లియర్ గా 20 అంశాలు క్లుప్తంగా ఉంటాయి. ఆడ 20 అంశాలు చాలా క్లుప్తంగా మీకు ఉంటాయి.
ఆ అంశాలలో ఇయర్ తో పాటు మంత్ కూడా మీకు మెన్షన్ చేశారు. ఇంకా మీరు రెండోది మీరు చెప్పినట్టు ఎన్ని శాఖలు ఖాళీ ఉంటాయని కూడా ఈ రోజు ఇదే మన మిర్రర్ టీవీ నుంచి అన్ని లెక్కలు తీసుకున్న తర్వాతనే మీరు ఒక్క నిమిషం ఆగండి. మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు కానీ సభలు సమావేశాల్లో మీరు ఎలక్షన్లో ఉదరగొట్టినప్పుడు కానీ 2 లక్షల ఉద్యోగాలు అంటే మేము ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూసినాము, ఎన్ని భర్తీ చేయాలో మాకు క్లారిటీ ఉందన్నప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని భర్తీ చేస్తామనే ఇన్ఫర్మేషన్ ని ఎందుకు మెన్షన్ చేయలేకపోయారు చెప్పేది. మేము అదే క్లారిటీ తోటి వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసాం. మీరు దాని వల్ల మీరు తప్పలేదు కదా, మీరెందుకు డైవర్షన్ చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో మీకు ఇస్తాన ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి, మీకు ఇస్తాన జాబ్ క్యాలెండర్ ప్రకటన జరిగింది, మీకు ఇస్తాన ఒక క్లారిటీ ఉన్నది. మళ్ళీ మధ్యలో మనం దాన్ని డైవర్షన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎందుకు డైవర్షన్ చేయాలి? మీరు ఇచ్చారో చెప్పండి ఉద్యోగాలు 10 ఏళ్ల నుంచి జాబ్ ఇంటికో ఉద్యోగం ఉండాలి. మేము అట్లా బట్టి అబద్ధాలు చెప్తున్నాం. ఇంటికో ఉద్యోగం అని చెప్పేసి మోసం చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి కనీసం వాళ్ళకి నియామక పత్రాలు అందించని దాఖలాలు ప్రభుత్వం. అసలు విద్యార్థి నిరుద్యోగ జీవితాలతో ఆటలాడుకునేది కేవలం బీఆర్ఎస్ పార్టీ. అది మనందరూ తెలుసు. ఎక్కడ మీరు ఎగ్జామ్ గ్రూప్ 1 ఎగ్జామ్ పోస్ట్పోన్ చేపించి గ్రూప్ 1 ఎగ్జామ్ లీకేజ్ చేపించి గ్రూప్ 1 ఎగ్జామ్ వల్ల విద్యార్థి నిరుద్యోగులు ప్రవళిక అనే సిస్టర్ ఆత్మహత్య చేసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రవళిక గ్రూప్ 1 ఎగ్జామ్ పోస్ట్పోన్ చర్చ ఎందుకు ఇప్పుడు రోడ్ల పైకి వస్తున్నారు అంటే రోడ్ల మీదకి వచ్చింది ఎవరు? గ్రూప్ 2 పోస్ట్పోన్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసుకోవడానికి వెళ్ళకాలం నువ్వు విద్యార్థుల పోరాడు. తమిళనాడు బీహార్ రాష్ట్రాలలో జాబ్ క్యాలెండర్ నీకు తమిళనాడు బీహార్ రాష్ట్రాలలో 23/7/2024 తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసారు. ఈ రోజు తమిళనాడు జాబ్ క్యాలెండర్ వల్ల ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఏ విధంగా ఏ డేట్ రోజు పెడతాం? ఈ రోజు బీహార్ జాబ్ క్యాలెండర్ వల్ల ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటది, ఎన్ని వేకెన్సీలు ఉన్నాయని నోటిఫికేషన్ ఏ శాఖలో ఏ వేకెన్సీ ఉన్నాయని చూపెడతారు. చూడు చదువు జాబ్ క్యాలెండర్ చెప్పు బీహార్ రాష్ట్రాలు ఏం మాట్లాడుతున్నావు? నీవు ఏం మాట్లాడుతున్నావు? ఒకసారి చూపించు. మా పార్టీ పక్కన ఇక్కడ రిప్రజెంటేషన్ మాట్లాడే మాటలు స్పష్టంగా విద్యార్థులకు వెళ్ళాలి. ఇప్పుడు మీరేమన్నారు జాబ్ క్యాలెండర్ అంటే ఇట్లానే ఉంటదా అని అంటే మరి నీ ఎగ్జాంపుల్ కూడా పెట్టినాక జాబ్ క్యాలెండర్ అంటే గిట్లా కూడా ఉంటది. తమిళనాడు బీహార్ రాష్ట్రాలలో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో వాటి విడుదల చేసి చూపెట్టింది. మరి ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పు. అంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏదో తూతు మంత్రంగా తూతు మంత్రాన్ని మీకు అనిపిస్తుంది మేడం? తూతు మంత్రాన్ని మీకు అనిపిస్తుంది? మీరు అడిగిన దానికి మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్ మీరు ఎందుకు మళ్ళీ లింక్ పెడుతున్నారు? లోకల్ బాడీ ఇదే మన డిబేట్ మన ఆర్గ్యుమెంట్ మన అంశం ఏంది? విద్యార్థులు